జలచర మృగభూసుర నరరూప జలచర మృగభూసుర నరరూప కమల నేత్ర సుందర సుమగాత్ర వికచ కమల నేత్ర సుందర సుమగాత్ర దేవకి ప్రియ పుత్ర సమస్త లోక సూత్ర నిఖిల పావన నిర్మల జీవన సర్వేశ సురవందిత విశ్వకారణ పన్నగ శయన క్షీరాబ్ధి నిద్రిత నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర నీలి గగన మండల సుందర మంజుల మురళీ మనోహర వేదాంత విజ్ఞాన స్వరూప సర్వేశ్వర జలచర మృగభూసుర నరరూప జలచర మృగభూసుర నరరూప. మనం జీవిస్తున్న ఈ ప్రపంచం విషయాలతో కూడి ఉంది కనుక ఇది విషయ ప్రపంచం. వస్తువులతో నిండి ఉంది కనుక ఇది వస్తు ప్రపంచం. ఈ ప్రపంచంలో మనం అనేకమైనటువంటి దృశ్యాలను చూస్తూ ఉన్నాం కనుక ఇది దృశ్యమాన జగత్. అనేకమైనటువంటి విషయాలు, వస్తువులు, దృశ్యాలు, రూపాలు ఈ ప్రపంచంలో ఉన్నా వీటిని తెలుసుకునేటువంటి జ్ఞానం అనేకంగా లేదు. విషయాలు అనేకంగా ఉండొచ్చేమో కానీ, వస్తువులు అనేకంగా ఉండొచ్చేమో కానీ వీటిని తెలుసుకునేటువంటి జ్ఞానం అనేకంగా లేదు, ఒక్కటే. కనుక అనేకమైనటువంటి విషయాలు ఒకే జ్ఞానానికి తెలుస్తూ ఉన్నాయి అని అంటే ఈ అన్నీ కూడాను వివిధంగా తెలిసేవన్నీ కూడా ఆ ఒక్కదాని యొక్క ప్రతిరూపాలే అయి ఉండాలి. ఆ జ్ఞానం కన్నా వేరు కానివి అయి ఉండాలి. ఈ జ్ఞానమే ఈశ్వర జ్ఞానం. ఈశ్వర జ్ఞానం కన్నా అన్యంగా ఈ ప్రపంచంలో మరొక జ్ఞానం లేదు. అనేకమైనటువంటి ఉపాధుల ద్వారా విషయ జ్ఞానాన్ని పొందేటువంటి ఈశ్వర జ్ఞానం ఒక్కటే. ఈశ్వరుడు, ఈశ్వర జ్ఞానం రెండు కావు, అవి ఒక్కటే. కనుకనే అద్భుతమైనటువంటి విశ్వరచన ద్వారా విశ్వకర్మ అని కీర్తింపబడినటువంటి పరమాత్మ పూర్వనామంలో ఇప్పుడు ఈ విశ్వానికి సంబంధించి సమస్త జ్ఞానాన్ని తానే కలిగి ఉన్నందున విశ్వకర్మగా పూర్వనామంలో కీర్తింపబడినటువంటి పరమాత్మ ప్రస్తుతం మనుహు అని స్థవనీయుడవుతూ ఉన్నాడు. మనుహు. మనుహు, మననాత్ మనుహు, మననం వల్ల మనువయ్యాడు. ఈ ప్రపంచానికి సంబంధించిన సమస్తమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు గనుక పరమాత్మ మనుహు అని స్థవనీయుడయ్యాడు. ఉండుట అంటే అస్థి, ఉండటం అస్థి. కానీ పరమాత్మ సదా ఉండేవాడు గనక సదా అస్థి. అలా ఉన్నట్లు తెలియటం భాతి. పరమాత్మకు సమస్తమైనటువంటి జ్ఞానం, సర్వజ్ఞానం కలిగి ఉండడం చేత ఆయన సదా భాతి, ఎప్పుడూ ఉండేటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. నాణ్యతోస్తి మంతా నా అన్యః అతః అస్తి ఇది మంతా ఇది శృతే. కనుక తనకన్నా అన్యంగా ఈ ప్రపంచంలో తెలుసుకునేటువంటి వాడు మరొకడు లేకుండా ఉండడం చేత, తనకే సమస్తమైనటువంటి జ్ఞానం కలిగి ఉండడం చేత పరమాత్మ మనుహు లేదా మంత అని బృహదారణ్యకోపనిషత్తులో స్థవనీయుడయ్యాడు. కనుక ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా పరమాత్మకే ఉంది. అయితే ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం పరమాత్మకు ఉంటే ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది ఎవరు? ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేసేది కూడా తానే, ప్రకాశింపజేసేది తానే, తెలుసుకునేటువంటి వాడు కూడా తానే. కనుక ఎప్పుడైతే ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ తానే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఈ ప్రపంచం పరమాత్మ కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశమే లేదు. కనుక తాను మనుహు మంత అని కీర్తింపబడ్డాడు.
కనుక ఈ జగత్తు ఉంది అంటే పరమాత్మ ఉన్నాడు అని అర్థం. పరమాత్మ లేకుండా జగత్తు ఉండేందుకు అవకాశం లేదు, కానీ జగత్తు లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అలా ఉన్నది అంటే సముద్రం అని అర్థం. సముద్రం లేకపోతే అల ఉండేందుకు అవకాశం లేదు, కానీ అల లేకపోయినా సముద్రం ఉంటుంది. కనుక ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ మీద ఆధారపడి ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఈ జగత్ వ్యాపారాలన్నీ కూడాను పరమాత్మలోనే సాగుతున్నాయి. ఏదైనా సాగుతున్నది అంటే అది ఒకప్పుడు ఆగుతుంది అని అర్థం. కనుక ఈ ప్రపంచంలో నడిచేటువంటి సమస్తమైనటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఈ జగత్ వ్యాపారాలన్నీ కొనసాగుతున్నాయి గనక ఇవి ఒక దశలో ఆగాలి. అయితే ఈ జగత్ వ్యాపారాలన్నీ ఎవరిలో విశ్రమిస్తాయి? ఎవరిలో అయితే కదులుతూ ఉన్నాయో ఆ పరమాత్మలోనే విశ్రమిస్తాయి. కనుక మనుహు అనేటువంటి సర్వజ్ఞానం కలిగినటువంటి పరమాత్మ సమస్తాన్ని తనలో ఇముడ్చుకునేవాడై విలీనం చేసుకునేవాడై ఉన్నందున ఆయన త్వష్ట అని కీర్తింపబడ్డాడు. త్వష్ట. సర్వభూతాలను తనలో లయింపజేసుకునేవాడు గనక పరమాత్మ త్వష్ట అని కీర్తింపబడ్డాడు. సంహార సమయే సర్వభూత తనూకరణత్వాత్ ఇది. కనుక సంహార సమయంలో సమస్తమైనటువంటి ఈ భూతజాలాన్ని తనలోనే ఇముడ్చుకుంటూ విలీనం చేసుకుంటూ ఉన్నాడు గనక ఆయన త్వష్ట అని కీర్తింపబడ్డాడు. సృష్టి ఎలా క్రమమో సంహారం కూడా అలాగే ఒక క్రమం. సృష్టి ఎలాగైతే నియతో అట్లాగే సంహారం కూడా నియతి. నియతి ఉంది అంటే నియంత ఉండాలి అని అర్థం. ఆ నియంతే త్వష్ట. ఈ ప్రపంచం కార్యరూపంలో గోచరిస్తూ ఉంది కనుక దీనికి నియంత ఉన్నాడు, ఆయనే పరమాత్మను అర్థం చేసుకున్నాం. అయితే ఈ కార్యం ఎక్కడైతే విలీనం అవుతుందో ఆ కారణం పరమ కారణం పరమాత్మే. సముద్రం నుండి వచ్చినటువంటి అల చివరగా సముద్రంలోనే విలీనం అయిపోతుంది. అట్లాగే మట్టి నుండి ఆవిర్భవించినటువంటి కుండ పగిలిన తర్వాత మట్టిలోనే కలిసిపోతుంది. అట్లాగే బంగారు నగని కరిగిస్తే ఆ నగ బంగారుగా మారుతుంది. అట్లాగే ఈ సృష్టి ఏ పరమాత్మ నుండి అయితే ఆవిర్భవించిందో తిరిగి ఆ పరమాత్మలోనే విలీనమైపోతుంది. కనుక పరమాత్మ త్వష్ట అని కీర్తింపబడ్డాడు. అయితే సమస్తాన్ని తనలో ఇముడ్చుకునేటువంటి పరమాత్మ, విలీనం చేసుకునేటువంటి పరమాత్మ ఈ సమస్తానికి అతీతుడై ఉండాలి, అధిగమించిన వాడై ఉండాలి, అతిశయించినటువంటి వాడై ఉండాలి. అందువల్ల ఇప్పటి వరకు త్వష్ట అని కీర్తింపబడినటువంటి పరమాత్మే స్థవిష్ఠ అని కూడాను స్థవనీయుడవుతూ ఉన్నాడు. స్థవిష్ఠ. మిక్కిలి స్థూల రూపుడు గనక పరమాత్మ స్థవిష్ఠ అని కీర్తనీయుడు. అతిశయన స్థూల స్థవిష్ఠ. అతిశయించినటువంటి స్థూల రూపుడు గనక పరమాత్మ స్థవిష్ఠుడు లేదా గొప్పవాడు అని అర్థం. పరమాత్మను బ్రహ్మ అని వేదం కీర్తించింది. బ్రహ్మ అంటే పెద్దదే అని అర్థం. ఎంత పెద్దది అని అంటే మన మనసు ఎంతైతే ఊహించగలదో అంతకన్నా పెద్దది అని అర్థం. ఎందుకనంటే బ్రహ్మమును శబ్దం ద్వారా చెప్పేందుకు అవకాశమే లేదు గనక నిర్వచించడానికి వీలు లేనటువంటి ఆ సత్తా స్వరూపాన్ని అద్భుతమైనటువంటి ఒక శబ్దం ద్వారా మనకు అందించింది. అదే బ్రహ్మ శబ్దార్థం. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం బ్రహ్మ అనేటువంటిది. ఎందుకనంటే ఏ పదము ద్వారా మనం ఈ ప్రపంచంలో దేనిని తెలియజేయాలనుకున్నా జాతి, గుణ, క్రియ, విశేష సంబంధాలు ఉన్నప్పుడే వీటిలో ఏ ఒక్కటి కానీ లేదా మరికొన్ని కానీ కలిసి ఉంటేనే దానిని పదాలు వివరిస్తాయి లేదా వర్ణిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు, గుర్రం, మనిషి ఇవన్నీ కూడా జాతికి సంబంధించినవి కనుక మనం వీటిని అర్థం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే తీయని పండు అన్నాం అనుకోండి, ఆ తీపి అనేటువంటిది పండు యొక్క గుణం ఉంది కనుక దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అట్లాగే తల్లి, మామ, తాత అంటూ ఉన్నాం అనుకోండి, ఇవన్నీ సంబంధాలు బట్టి అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఒక ఉద్యోగి అంటే ఉద్యోగం చేస్తున్నవాడు కనుక ఉద్యోగి, ఇది కర్మ, ఇట్లా క్రియను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక జాతి, గుణ, క్రియ, విశేష సంబంధాలు ఇవి ఉంటేనే పదాలు వర్ణించగలవు గాని వివరించగలవు గాని లేకపోతే వివరించలేవు. కానీ బ్రహ్మములో ఇవి ఏవీ లేవు, పరమాత్మలో ఇవి ఏవీ లేవు. ఎందుకని? పరమాత్మ అనంతమైనటువంటి పరమాత్మ ఏ జాతికి సంబంధించిన వాడు. ఆయనకన్నా అన్యంగా మరొక బ్రహ్మము లేడు గనక జాతి లేదు. కనుక జాతి ద్వారా అర్థం చేసుకోలేం, కాబట్టి పదం నిర్వచించలేదు. గుణాతీతుడు పరమాత్మ, అందుకని
గుణం ద్వారా మనం తెలుసుకోలేం. పరమాత్మ అద్వితీయం కనుక ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు. మార్పు లేనివాడు గనక వికారం లేదు గనక క్రియ లేదు. పరమాత్మకు సంబంధం కూడా లేదు. పరమాత్మ సంబంధం పెట్టుకోవడానికి ఆయనకన్నా అన్యంగా ఈ ప్రపంచంలో ఎవరున్నారు కనుక సంబంధం కూడా లేదు. కనుక గుణక్రియ విశేష సంబంధాలతో ఉండేటువంటి విషయాల్ని మాత్రమే పదాలు వివరించగలవు లేదా వర్ణించగలవు. పరమాత్మని వర్ణించేందుకు పదాలకి శక్తి చాలదు. అందుకనే వేదం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నది తైత్తిరేయ శృతి. బ్రహ్మమును చేరలేక వాక్కు మనసు తిరిగి వస్తూ ఉన్నాయి అన్నది. కనుక బ్రహ్మము అన్నిటికన్నా అతిశయించినటువంటి వాడు కనుక ఈయన సనాతనుడు, నిర్వచించడానికి వీలు లేనిటువంటి వాడు. అటువంటి సనాతనుడైనటువంటి పరమాత్మ స్థిరుడై ఉన్నాడు. కనుకనే పరమాత్మని స్థవిష్ఠ అని ఇంతవరకు మనం కీర్తిస్తే ఇప్పుడు స్థవిరోధ్రువ అని కీర్తిస్తూ ఉన్నాం. స్థవిరోధ్రువ. స్థవిరోధ్రువ ఇక్కడ రెండు పదాలు తెలుస్తూ ఉన్నా. ఇది ఒకే నామం. పురాణ స్థవిర, పురాణ పురుషుడు గనక స్థవిర పరమాత్మ. స్థిరత్వాత్ ధ్రువ, స్థిరమైన వాడు గనక ధ్రువుడు. కనుక పురాణ పురుషుడు సనాతనుడు స్థిరమైన వాడు గనక పరమాత్మ స్థవిరో ధ్రువ అని కీర్తింపబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడు అని ఇప్పుడున్న మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు అని అంటే ఎప్పటి నుండో ఉన్నాడు అని అర్థం. కనుక ఆయన పురాణ పురుష స్థవిష్ట ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు స్థవిరో ధ్రువ కనుక స్థవిర అన్నప్పుడే పురాణ ఎప్పటి నుండో ఉన్నాడు. అయితే ఎప్పటి నుండో ఉన్నటువంటి పరమాత్మ ఇటీవల ఏమైనా మార్పు చెందాడేమో అనే సందేహం మనకు వస్తుందేమో. కాదు, పరమాత్మ అలా మారేవాడు కూడా కాడు, వికారం చెందేవాడు కాడు గనక ఆయన ధ్రువ, స్థవిర ధ్రువ, పురాతనుడు, స్థిరమైనటువంటి వాడు, ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు. కనుక పరమాత్మ స్థవిరో ధ్రువ అని కీర్తింపబడ్డాడు. ఇది విశేషణ విశిష్టం అంటే విశేషణంతో కూడినటువంటి ఏకనామం ఇది స్థవిరో ధ్రువ. అటువంటి పరమాత్మని, నిత్యరూపుడైనటువంటి పరమాత్మని అనిత్యమైనటువంటివి తెలుసుకోగలవా? కాబట్టి అనిత్యమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులకి పరమాత్మ అగ్రాహ్యం. కనుకనే అగ్రాహ్య అని కీర్తింపబడ్డాడు. అగ్రాహ్య. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూత త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య అంటే గ్రహింప శక్యం కానివాడు అని అర్థం. అప్రమేయ అంటూ 6వ శ్లోకాన్ని మనం ప్రారంభం చేశాం. ఇప్పుడు అగ్రాహ్య అంటూ 7వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఇంద్రియైః న గృహ్యతే, వాచా న గృహ్యతే, మనసా న గృహ్యతే ఇది అగ్రాహ్య. ఇంద్రియాలకి, వాక్కుకి, మనసుకి అందనటువంటి వాడు, గ్రహింపశక్యంగా అనేటువంటి వాడు గనక పరమాత్మ అగ్రాహ్యుడు. దేహం ఉంది, ఇందులో ఇంద్రియాలు ఉన్నాయి. దేహం స్థూలంగా ఉంది, ఇంద్రియాలు సూక్ష్మంగా ఉన్నాయి. సూక్ష్మంగా ఉండేటువంటి ఇంద్రియాలు దేహాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి, కానీ స్థూలమైనటువంటి దేహం ఇంద్రియాలని తెలుసుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి మన ఎదురుగా ఒక చెట్టు ఉందనుకోండి. ఆ చెట్టుని చేరాలి అంటే దేహం ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి, కానీ ఇంద్రియాలు అలా కాదు. అందుకని దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మం. ఎందుకో తెలుసా? కళ్ళు తెరిస్తే చాలు, వెంటనే కళ్ళు చెట్టును చూస్తాయి, చెట్టును చేరుతాయి. కనుక దేహం కన్నా ఇంద్రియాలు సూక్ష్మంగా ఉన్నాయి. దేహం కన్నా ఇంద్రియాలు ఎట్లాగైతే సూక్ష్మంగా ఉన్నాయో ఇంద్రియాల కన్నా మనసు అట్లాగే సూక్ష్మంగా ఉంది. ఇంద్రియాలు తెలుసుకోలేనటువంటి విషయాల్ని మనసు తెలుసుకుంటుంది. ప్రత్యక్షంగా ఉండేటువంటి విషయాల్ని మాత్రమే ఇంద్రియాలు తెలుసుకుంటాయి, కానీ పరోక్షమైనటువంటి వాటిని కూడాను మనసు తెలుసుకోగలదు. అంతేకాదు లేని వాటిని కూడా మనసు ఊహించగలదు. కనుక ఇంద్రియాల కన్నా మనసు సూక్ష్మమైనటువంటిది. అటువంటి మనసుని ఇంద్రియాలు తెలుసుకోలేవు. మనసునే ఎప్పుడైతే ఇంద్రియాలు తెలుసుకోలేకపోతూ ఉన్నాయో మనసుకు ఆధారమైనటువంటి పరమాత్మని అసలే తెలుసుకోలేవు. కనుక ఇంద్రియైః న గృహ్యతే ఇత్యర్థః. అయితే మనసు వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉంది. వాక్కు ద్వారా మనసు మాట్లాడుతూ ఉంది
కానీ ఈ వాక్కు మనసును తెలుసుకోలేదు. వాక్కు ఎప్పుడైతే మనసును తెలుసుకోలేదో, మనసుకు ఆధారమైనటువంటి పరమాత్మని వాక్కు అసలే తెలుసుకోలేదు కనుక వాచ నగ్రహ్యతే ఇది. అలాగే మనసు మారుతూ ఉంది, పరివర్తన చెందుతూ ఉంది. ఈ మనసుకు ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ ఉండడం వల్లనే మనసు చెరిస్తూ ఉంది. కానీ మనస్సు లేకపోయినా పరమాత్మ ఉంటాడు కనుక ఏ ప్రకాశం చేత మనసు ఇక్కడ చెరిస్తూ ఉన్నదో ఇటువంటి మనసు పరమాత్మను తెలుసుకునేందుకు అవకాశం లేదు గనక మనస నగృహ్యతే. కాబట్టి మనసు ద్వారా కూడాను పరమాత్మ గ్రహింప శక్యంగానేటువంటి వాడు. కాబట్టి అగ్రాహ్య అని కీర్తింపబడ్డాడు. అయితే ఒక్క సందేహం మనకు రావచ్చు, పరమాత్మ పరిపూర్ణమైనప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పరమాత్మను గ్రహింపలేకపోవడానికి ఇవి అన్యంగా ఎక్కడున్నాయి అనేటువంటి సందేహం మనకు రావచ్చు. ఇవి అన్యంగా లేవు. పరమాత్మ ఎప్పుడైతే పరిపూర్ణుడో ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. కాకపోతే ఇవి ఉండడానికి పరమాత్మ ఆధారం, ఇవి లేకపోయినా పరమాత్మ ఉంటాడు. కూజ మట్టితో తయారైనప్పుడు కూజాలో ఉన్నది మట్టే, కుండలో ఉన్నది కూడా మట్టే. కానీ కూజ కుండ పగిలిపోతాయి, కానీ మట్టి ఉంటుంది. మృత్తికేత్యవ సత్యం. అట్లాగే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు లేకుండా పోతాయి, లేకుండా ఉంటాయి. కానీ పరమాత్మ శాశ్వతుడు గనక ఎప్పుడు ఉండేటువంటి వాడు కనుక ఈ దేహేంద్రియ మనోబుద్ధులు పరమాత్మను గ్రహించలేవు కనుక అగ్రాహ్యుడైనటువంటి పరమాత్మ శాశ్వతుడై శోభిస్తూ ఉన్నాడు. శాశ్వత్ సర్వేషు కాలేషు భవతీతి శాశ్వత. సర్వకాలాల్లో ఉండేటువంటి వాడు గనక పరమాత్మ శాశ్వతుడు అని కీర్తింపబడ్డాడు. పరమాత్మ పూర్వం లేకుండా ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చినటువంటి వాడు మాత్రం కాదు. ఇప్పుడు ఉండి భవిష్యత్తులో లేకుండా పోయేవాడు కూడా కాదు. పరమాత్మ ఎప్పుడూ ఉండేవాడు, సదా ఉండేవాడు, అన్ని కాలాల్లో ఉండేటువంటి వాడు, కాలానికి ఆధారంగా ఉండేటువంటి వాడు, కాలాతీతుడై శోభించేటువంటి వాడు. కనుక పరమాత్మ ఉండడం వల్లనే సర్వము ఉన్నది. ఏది లేకపోయినా పరమాత్మ ఉంటాడు కనుక ఆయన అనంతుడు, అద్వితీయుడు, శాశ్వతుడు. శాశ్వతగం శివం అచ్యుతం. కాబట్టి పరమాత్మను ఈ విధంగా వేదం కీర్తించింది. ఈ జగత్తు ఉంది ఎందుకని పరమాత్మ ఉన్నాడు గనక. ఈ జగత్తు లేకుండా పోతుంది, అయినా పరమాత్మ ఉంటాడు. దేశం ఉంది, ఆయన ఉన్నాడు. కాలం ఉంది, ఆయన ఉన్నాడు. దేశ కాలాదులు లేకుండా పోతాయి, కానీ పరమాత్మ మాత్రం ఉంటాడు. మిథ్య ఉంది, పరమాత్మ ఉన్నాడు గనక మిథ్య లేకుండా పోతుంది, కానీ పరమాత్మ ఉంటాడు. మారే రూపాలు, ఆరే దీపాలు ఇవే ఉన్నాయి ఈ ప్రపంచంలో కనుక ఇవన్నీ అశాశ్వతాలు. కానీ మారని ప్రదీపం, ఆరని దీపం పరమాత్మ కనుక ఆయన శాశ్వతుడు. శాశ్వతుడైనటువంటి పరమాత్మను ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వారు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఈ శాశ్వతుడు అనేటువంటి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామ వైభవాన్ని గుర్తించేటువంటి భక్తులు అంతటా కూడాను పరమాత్మని కీర్తిస్తూ ఉంటారు. శ్యామసుందరవదనం భజేహం. శ్యామసుందరవదనం భజేహం. శ్యామసుందరవదనం భజేహం. బుధజన హృదయ సరోజ నివాసినో. శ్యామసుందరవదనం భజేహం. బుధజన హృదయ సరోజ నివాసినో. శ్యామసుందరవదనం భజేహం. శ్యామసుందరవదనం భజేహం.
మౌక్తిక మణిమయ భూషణం అముక్తమౌక్తిక మణిమయ భూషణం సురనరవర శ్రిత కరుణాభరణం అముక్తమౌక్తిక మణిమయ భూషణం సురనరవర శ్రిత కరుణాభరణం వనజనయనం పరమానంద రూపం మునిజన సురగణ వందిత వదనం శ్యామ సుందర వదనం భజేహం శ్యామ సుందర వందిత వదనం శ్యామ సుందర వదనం భజేహం శ్యామ సుందర వదనం భజేహం రతిపతి శతకోటి రమణీయ రూపం రతిపతి శతకోటి రమణీయ రూపం బ్రహ్మసు పూజితం బాలేందు తేజం రతిపతి శతకోటి రమణీయ రూపం బ్రహ్మసు పూజితం బాలేందు తేజం సంతత స్మరణానందకందం స్మరామి ముఖ కమలమిందీవర నీలం శ్యామ సుందర వదనం భజేహం శ్యామ సుందర వదనం భజేహం అమల కమల కోమల వర్ణం అమల కమల కోమల వర్ణం పూర్ణదయామృత సాగర రూపం అమల కమల కోమల వర్ణం పూర్ణదయామృత సాగర రూపం ఉత్పుల్ల కమల దళాయత నేత్రం భజామి సుందర వదన సరోజం శ్యామ సుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజ నివాసినం శ్యామ సుందర వదనం భజేహం బుధజన హృదయ సరోజ నివాసినం శ్యామ సుందర వదనం భజేహం. ఈ విధంగా పరమాత్మ దివ్య వైభవాన్ని కీర్తించే భక్తులు శాశ్వత ఆనందాన్ని పొందుతారు, సదానందాన్ని పొందుతారు. ఇదే కృష్ణనామ వైభవం. సర్వత్రా సర్వదా సర్వులను ఆకర్షించేటువంటి అద్భుతమైనటువంటి నామం కృష్ణనామం. తరువాత ప్రవచనములో కృష్ణనామాన్ని ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవ. మనం ఉంటున్న ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఎందుకో మన హృదయం అంత విశాలంగా లేదు. పైగా పరిమితంగా ఉంది, సంకుచితంగా ఉంది. ఈ ప్రపంచంలో అందం ఉంది, సౌందర్యం ఉంది, వనరులున్నాయి, నియతి ఉంది. సిరి సంపదల మధ్య సరిపడి జీవించే పరిస్థితి ఉన్నా ఎందుకనో సరిపెట్టుకోలేని మానవుని బలహీనత, అశక్తత ఈ విశాల ప్రపంచాన్ని చిన్నదిగా, స్వల్పంగా, అల్పంగా మలుచుకుంటూ పోతూ ఉంది. మన బ్రతుకు మీద మనకే పట్టు లేకుండా చేస్తూ ఉంది. అనుక్షణము జీవితాన్ని అయోమయంగా మార్చేస్తూ ఉంది. ఈ క్షణం సుఖంగా ఉంటే మరుక్షణం సుఖంగా ఉంటాము అని చెప్పలేము. ఊహించినవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. మనం అనుకున్నవి జరగవు సరికదా. దుర్భరమైనవన్నీ వచ్చి బ్రతుకుల్లో చేరిపోతూ ఉన్నాయి. బ్రతుకును అస్తవ్యస్తంగా మార్చేస్తూ ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో మనిషికి మించిన అద్భుతం లేదు, ఆనందం ఉండదు. ఈ దృశ్యమాన జగత్తులో దేనిని పరిశీలించినా
దేనిని పరీక్షించినా మరెన్నిటిని పరిశోధించినా మానవునిలో ఏ సత్యమైతే దాగి ఉందో దాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఈ పరిశోధనలన్నీ కూడా పూర్ణత్వాన్ని పొందుతాయి. మనిషి కన్నా అన్యంగా ఏమి పొందినా ఏది పొందినా అది సత్యం కాబోదు. సత్యం మనిషిలోనే ఉంది. మనిషే సత్యం. ఆనందం అనేది సత్యంలో లభిస్తుందే గాని అసత్యంలో మిథ్యలో ఎప్పుడు లభించదు. ఈ సత్యానందమే దివ్యానందమే కృష్ణ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అన్ని కాలాలలో అన్ని దేశాలలో అందరి వ్యక్తులు వాంఛించే అఖండానంద స్వరూపం కృష్ణ. కృష్ణ, కృష్ అంటే సత్తా. ఏదైతే మూడు కాలాల్లో ఉంటూ కాలాతీతంగా ఉందో అది సత్తా. ఇది సత్తావాచకం. నా అనేది ఆనందవాచకం. కనుక కృష్ణ అంటే సదానంద స్వరూపం అని అర్థం. కృషిర్భూవాచక శబ్దోణశ్చ నిర్వృత్తివాచక విష్ణు తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వతః. ఇది వ్యాసవచనాత్ సచ్చిదానందాత్మకః ఇత్యభిప్రాయః. మహాభారతంలో కృష్ణ శబ్దాన్ని ఈ విధంగా వ్యాఖ్యానించారు వ్యాస భగవానులు. కృషి అంటే సత్త, భూవాచకః. తద్భావయోగాచ్చ విష్ణు. కనుక ఈ సత్ ఆనందం ఏదైతే ఉందో ఈ సదానంద లక్షణములు ఎవరిలో అయితే ఉన్నవో ఆయన విష్ణువు. కృష్ణ భవతి శాశ్వతః. అతడే శాశ్వతుడైనటువంటి కృష్ణుడవుతూ ఉన్నాడని అర్థం. కనుక ఈ లక్షణాలు సత్ ఆనంద స్వరూపం, ఈ లక్షణాలు ఎవరిలైతే ఉన్నాయో ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. స్వభావాన్ని స్వరూపాన్ని దాచడం ఎవరికీ సాధ్యం కాదు. చక్కెరతో బొమ్మలు తయారైనప్పుడు ఆ బొమ్మలు వేరువేరుగా ఉండొచ్చు, వేరువేరు రూపాల్లో ఉండొచ్చు, కానీ వాటిలో ఉండేటువంటి తీపి అంతా కూడాను ఒక్కటే. తీపి పదార్థాల నుండి తీపిని వేరు చేయడం సాధ్యం కాదు. అట్లాగే పరమాత్మ ఎప్పుడైతే సచ్చిదానంద స్వరూపుడో భక్తుల కోసం, భక్తుల్ని ఉద్ధరించేందుకు కొరకు ఆయన ఏ విధమైనటువంటి అవతారాలు ఎత్తినా ఆయన స్వభావ స్వరూపం సచ్చిదానందమే గనక దానిని దాచడం ఎవరికీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక భగవంతుని యొక్క అవతారాల్లో ఇవి సుస్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంటాయి. భగవద్ అవతారాల్లో దివ్యమైనటువంటిది కృష్ణావతారం. ఇది పరిపూర్ణ అవతారం. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అని కీర్తించింది భాగవతం. పరమాత్మ యొక్క చరణ కమలాల నుండి ఆవిర్భవించినటువంటి గంగాదేవి సర్వుల పాపాలను హరిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ పాద స్పర్శతో బృందావనములో ధూళి కూడా పవిత్రమైంది. కణ కణ స్పర్శతో, అణువు అణువు సంపర్కంతో యావత్ ప్రపంచం పునీతమైపోయింది. ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో శోభించేటప్పుడు సాయంత్రం చీకటి పడే సమయానికి మొట్టమొదట యశోద ఇంటిలో దీపం వెలిగేది నందగోకులంలో. ఆ తరువాత గోపభామలందరూ ఒక్కొక్కరుగా వచ్చి అక్కడ ప్రమిదిని తెచ్చుకొని అక్కడ దీపాన్ని వెలిగించుకొని ఆరకుండా మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. కనుక మొట్టమొదట యశోద ఇంట్లోనే దీపం వెలిగేది. మరి వాళ్ళ దీపాన్ని వెలిగించుకోవడానికి గోప వనితలు మరొక ఇంటికి వెళ్ళేవాళ్ళు మాత్రం కాదు, అందరూ ఇక్కడికే వచ్చేవాళ్ళు. ఎందుకని? ఇక్కడ వాళ్ళకి రెండు ఫలితాలు సిద్ధిస్తూ ఉన్నాయి. ఒకటి, కృష్ణ జ్యోతిని దర్శించడం. రెండు, జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవడం. ఆ తరువాత ఆరకుండా దాన్ని మెల్లగా తీసుకుని పోవడం. ఇది పురుష ప్రయత్నం, సాధన. కనుక మనం కూడాను భగవంతుని దర్శించడం, ఆ కృష్ణ జ్యోతిని మన హృదయాల్లో నిక్షిప్తం చేసుకోవడం, ఆ వెలుగుల్లో మన బ్రతుకుల్ని దివ్యంగా మలుచుకుంటూ పోవడం. ఆత్మబంధువులారా, ఇప్పుడు మనం అధ్యయనం చేస్తుండేటువంటిది కృష్ణనామం. విష్ణు సహస్రనామ ధారావాహిక కార్యక్రమంలో ఇప్పటి వరకు 23 ఎపిసోడ్లు పూర్తి చేసి 24వ ఎపిసోడ్లో మనం ప్రవేశించాం. ఈ 23 ఎపిసోడ్లలో 56 నామాలను మనం అధ్యయనం చేశాం. ఇది 57వ నామం కృష్ణనామం. మన బ్రతుకుల్ని కాంతితో శాంతితో నింపేందుకు
సిద్ధంగా ఉన్నటువంటి ఈ కృష్ణ నామాన్ని మనం అధ్యయనం చేసేటువంటి సమయానికే యాదృచ్ఛికమని నేను అనను కానీ, ఎందుకంటే అన్ని కర్మ ఫలాలే గనక పరమాత్మ యొక్క అనుగ్రహంతో సంక్రాంతి కూడా తోడై వచ్చింది. కాబట్టి సంక్రాంతి వేడుకల వైభవం, ఆ వేడుకల వెనక కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని తిలకించేటువంటి భాగ్యాన్ని కూడాను మనకిక్కడ ప్రసాదింపబడింది. ఇది 57వ నామం, సంఖ్య 57, 5, 7, 12. ఈ 12 అనేటువంటిది వాసుదేవ ద్వాదశాక్షర మహామంత్ర వైభవం. ఇది ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సంక్రాంతి ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ప్రశస్తమైనటువంటి పండుగ. సంవత్సరంలో మనకు 12 మాసాలు 12 రాసులు వస్తాయి. గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. ఇది సంక్రమణం లేక సంక్రాంతి. మిథున రాశిలో ప్రవేశిస్తే అది ఆ రాశి యొక్క సంక్రమణం కనుక మిథున సంక్రాంతి. అట్లాగే మేష రాశిలో ప్రవేశిస్తే మేష సంక్రాంతి, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ సంక్రాంతి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఇది మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి. అయితే అన్ని సంక్రాంతులైన మకర సంక్రమణాన్ని మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకని? ఇది కాస్త జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన విషయం. కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. కర్కాటకం నుండి మకరం వరకు 6 నెలలు సూర్యుడు దక్షిణాభిముఖుడై ప్రయాణం చేస్తాడు. దీన్ని దక్షిణాయనం అంటారు. మకర సంక్రమణం నుండి కర్కాటక సంక్రమణం వరకు సూర్యుడు ఉత్తరాభిముఖుడై పయనిస్తాడు. దీన్ని ఉత్తరాయణము అని అంటారు. ఇది విషయం. అయితే ఈ ఉత్తరాయణం అనేది చాలా పుణ్యకాలం, అందుకని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. ఆ ఉద్దేశంతోనే భీష్మాచార్యుల వారు కూడాను అంపశయ్య మీద ఉండి ప్రాణాలు పోకుండా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు నిరీక్షిస్తూ ఉన్నారు. ఇది ప్రకాశవంతమైన మార్గం, ఇది వెలుగుల దారి, మోక్షాన్ని పొందేందుకు ఇది సూటైనటువంటి మార్గం కనుక ఉత్తరాయణ పుణ్యకాలం. ఇందులో ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు అని వేదం సుస్పష్టంగా తెలియజేసింది. ఈ విషయాన్ని భగవద్గీత కూడా ధృవపరిచింది. అగ్నిర్జ్యోతి అహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్ని ప్రకాశము, పగలు శుక్లపక్షము, 6 నెలలు గల ఉత్తరాయణము ఏ మార్గముందు గలవో ఆ మార్గమునందు వెడలిన బ్రహ్మవేత్తలకు జనులు బ్రహ్మమునే పొందుచున్నారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతూ ఉంది. ఈ ప్రపంచంలోని సమస్త వెలుగులకు ఆధారమైనటువంటి వాడు సూర్యుడు. అటువంటి సూర్యుణ్ణి అర్చిస్తూ ఆ సూర్యుని వెలుగుకు కారణమైనటువంటి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుని కూడాను మనం ధ్యానించడమే ఈ మకర సంక్రాంతిలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇది విశిష్టమైనటువంటి ఆరాధన. ప్రాణులన్నీ తమ జీవనానికి వృక్షజాతి మీద ఆధారపడతాయి. మొక్కలు వృక్షాలు వర్షంలో మంచులో బాగా తడిసి పెరిగి సంపన్నంగా శోభిస్తాయి. అయితే ఇక్కడ ఇవే కాకుండా ఈ మకర సంక్రాంతి సమయంలో వాతావరణంలో కూడా ఒక అందమైనటువంటి మార్పును మనం చూస్తూ ఉంటాం. చలి తగ్గుతూ వేడి ఎక్కువవుతూ ఉంటుంది. పగలు వెలుగులు ఎక్కువగా ఆరబోసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనిని బట్టి
మన బ్రతుకుల్లో కూడాను అధిక వెలుగులు నిండాలని, మన యొక్క జీవితం జ్ఞానంతో పండాలని సంక్రాంతి మనకు సందేశాన్ని అందిస్తూ ఉంది. కనుక ఇటువంటి సంక్రాంతి వెలుగుల వెనక దివ్యమైనటువంటి శోభ ఏదైతే ఉందో అవన్నీ కూడాను వాసుదేవుని యొక్క వేడుకలే, వెలుగులే. ఈ మకర సంక్రాంతి శుభ సమయంలో పవిత్రతకు, పరిశుద్ధతకు చిహ్నంగా పచ్చి పసుపును మనం పూజలో వినియోగిస్తూ ఉంటాం. బ్రతుకులో తీపిని స్మృతికి తెచ్చుకుంటూ చెరుకు రసాన్ని, ముఖ్యంగా ఆ కాలాల్లో సమృద్ధిగా లభించేటువంటి తాజా అరటి పండ్లు, కొబ్బరి బోండాలు భగవంతునికి మనం నివేదిస్తూ ఉంటాం. తీయని వరిధాన్యంతో పొంగళ్ళు పెడతాం. కానీ ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహాలే, ప్రసాదాలు అనేటువంటి భావంతో వీటిని గోమాతలకు సమర్పించి గోపూజ చేస్తాం. కనుక పవిత్రమైనటువంటి ఈ మకర సంక్రాంతి శుభదినాన ఎక్కడ చూచినా, ఏది చూచినా, ఎలా చూచినా అన్నీ తళతళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి, కళకళలాడుతూ శోభిస్తూ ఉంటాయి. ధాన్య లక్ష్మితో ప్రతి ఇల్లు నిండి ఉంటుంది. పచ్చిక మేతతో గోమాతలు పుష్టిగా కనిపిస్తాయి. గోవులు పుష్కలంగా ఇచ్చేటువంటి పాలు తెల్లవారకు ముందే ప్రతి ఇంటిలో తెల్లగా పొంగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా భగవంతుని ప్రసాదాలే అనేటువంటి నగ్గన సత్యాన్ని ప్రదర్శిస్తూ అందంగా చిటికలు వేస్తూ హరిలో రంగ హరి అంటూ నృత్యం చేస్తూ హరిదాసులు అలా కదిలి వస్తూ ఉంటే ధాన్యాన్ని, కానుకల్ని, ఫలాలను చేతబట్టుకొని భక్తితో అది పరమాత్మకు సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ కృష్ణార్పణం అంటూ లక్ష్మీదేవుల వలె మాతృమూర్తులు శోభిస్తూ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి సన్నివేశం సంక్రాంతిలో మనం చూస్తూ ఉంటాం. స్త్రీలు సుఖంగా ఉండే సమాజంలో పురుషుల ఆనందాలకు అవధులు లేవు అనేటువంటి దానికి ప్రతిరూపంగా గోమాతల యొక్క సుఖాన్ని చూచి పరవశించి నృత్యం చేస్తున్న బసవన్నలను ఇళ్ల ముందు ఆడించే గంగిరెద్దుల క్రీడలు. అంతేకాదు, ఉదయాన్నే లేచి కళ్ళాపి చల్లి అందంగా ముగ్గులు పెట్టి రంగవల్లులు తీర్చిదిద్ది ఇవన్నీ కూడాను సంక్రాంతి శుభ సమయంలో మనం ఆచరించేటువంటి సాధనలన్నీ కూడాను వైకుంఠానికి మార్గాలే అనేటువంటి ఉద్దేశాన్ని ఎరుకపరుస్తూ వైకుంఠ వాకిళ్లుగా అందమైనటువంటి రంగవల్లులు తీర్చిదిద్ది గోమయంతో గొబ్బిళ్లను తయారు చేసి అందమైనటువంటి పూలతో అలంకరించి పసుపు కుంకుమతో తీర్చిదిద్ది కన్యలందరూ చుట్టూ చేరి గొబ్బిళ్ల పాట పాడుతూ పరవశిస్తూ వాళ్ళ హృదయంలో ఉండేటువంటి భక్తిని ఎదుకుల భూషణుడైనటువంటి పరమాత్మకు సమర్పించేటువంటి ఆ దివ్యమైనటువంటి సన్నివేశం మకర సంక్రాంతిలో మనం చూస్తాం. అందుకని ఇది ఒక విధంగా చెప్పాలంటే కన్యల విషయంలో ఇది కాత్యాయని వ్రతం లాంటిది. ఈ కారణంగానే అన్నమాచార్యులు ఈ గొబ్బిళ్ల ఆటను పాటను పరవశించి గానం చేశారు. కొల్లని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొల్లని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొల్లని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, గొబ్బిళ్ళో 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 విధుల శిశుపాలుని తిట్టుల, పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి గొబ్బిళ్ళో,
పాప విధుల శిశుపాలుని తిట్టుల గోపగానికి గొబ్బిళ్ళో ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునకు గొబ్బిళ్ళో ఏ పునకంసుని ఇడుమల పెట్టిన గోపబాలునకు గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో కొలని దోపరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో 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 సంక్రాంతికి ముందు రోజు వస్తుంది భోగి. భోగి మంటలు అయ్యాకే సంక్రాంతి వస్తుంది. భోగములు ఎప్పుడు రోగముల వాత పడేసేవే. భోగ శరీరాలు ఎప్పుడైనా మంటలమయమే. భోగి కాలిపోతే యోగిగా మారుతాడు. ఇదే జీవికి కాంతి, జీవితంలో సంక్రాంతి. సంక్రాంతిలో యోగి కాంతిమయుడవుతాడు. తద్వారా మధుసూదనుణ్ణి హృదయంలో నిక్షిప్తం చేసుకుంటాడు. మన మనసు సంకుచితంగా ఉండొచ్చు, హృదయం విశాలం కాకుండా పోవచ్చు, కానీ దేనితోనూ తృప్తి చెందినటువంటి మన మనసులు కృష్ణుణ్ణి పొంది తృప్తి చెందుతాయి. బ్రహ్మాండాలు నిండినటువంటి పరమాత్మను మన హృదయంలో పట్టి బంధించేది భక్తి. కనుక చిన్న మన హృదయంలో అనంతుడు అద్వైడైనటువంటి పరమాత్మ మనకు గనక భక్తి ఉంటే ఆ చిన్న హృదయంలో ఒదిగిపోతాడు. కనుక పరమాత్మ ఎంత అనంతమని కాదు, అనంతుడైనటువంటి పరమాత్మని మన హృదయం చిన్నదైనా దానిలో నింపుకోగలుగుతుంది. ఇదంతా భక్తికి సాధ్యం. భగవాన్, నా మనసు చిన్న గది, కానీ నీ యొక్క ఆరాధనలో అది కూడాను విశ్వమంతయింది. భగవాన్ నీకు ఆసనంగా మారింది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. నీ పాదము మోపగనే, నీ పాదము మోపగనే అది బ్రహ్మాండమంతవుతది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. అది ఊహలు పరచిన వెన్నెల, అది ఊరేగించినావో ఎలా. అది ఊహలు పరచిన వెన్నెల, అది ఊరేగించినావో ఎలా. ఉయల నెక్కి వెన్నెలలో, ఉయల నెక్కి వెన్నెలలో విహరించగరావా మాధవ. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. అంబరానికి అవధి లేదు, చిదంబరానికి రూపు రాదు. అంబరానికి అవధి లేదు, చిదంబరానికి రూపు రాదు. కలిమిలేములు కలలుగావా, కలిమిలేములు కలలుగావా, మాకు నీవే బలిమిదేవా. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. నా మనసొక చిన్న గది, అది నీకే సరిపోతది. పెట్టుటకేమీ లేదురా, పెట్టే
దండమే నాదిరా పెట్టుటకేమీ లేదురా పెట్టే దండమే నాదిరా రారే పల్లె బాలుడా రారే పల్లె బాలుడా వచ్చిపోకురా గోపాలుడా నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది పుణ్యమే నా తోడున్నది మోక్షమే నాకు మేలైనది పుణ్యమే నా తోడున్నది మోక్షమే నాకు మేలైనది ఉన్నవారికి ఏమున్నది ఉన్నవారికి ఏమున్నది నీలోని ఎన్నటికీ నేనున్నది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది నీ పాదము మోపగని నీ పాదము మోపగని అది బ్రహ్మాండమంతవుతది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది నా మనసొక చిన్న గది అది నీకే సరిపోతది నూతన సహస్రాబ్దిలో 2001 సంవత్సరాన్ని పవిత్రమైనటువంటి మకర సంక్రాంతిలో మనం ప్రారంభిస్తూ ఉన్నాం. దివ్యమైనటువంటి కృష్ణనామాన్ని హృదయంలో ఆవిష్కరించుకుంటూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ఆరంభిస్తూ ఉన్నాం. భగవంతుని యొక్క కృపా విశేషం చేత దివ్యమైనటువంటి ఈ కృష్ణనామాన్ని మనం అధ్యయనం చేసి మన హృదయంలో నిత్య వెలుగుల్ని ఆరబోసుకునేలా పరమాత్మ మనల్ని ఆశీర్వదించుతాడని ఈ సంక్రాంతి శుభదినాన నేను పరమాత్మను ప్రార్థిస్తూ శుభం పలుకుతూ ఉన్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రేమ ఒక వస్తువు కాదు, ఏ వస్తువుకు సంబంధించింది కాదు. కానీ ఏ వస్తువుతో కలిపినా ప్రేమ కలిసిపోతుంది, కలిసి ఉంటుంది. అదే ప్రేమలో కోమలత్వం. ఈ కోమలమైనటువంటి ప్రేమను ఎక్కడ కలపాలో, ఎలా కలపాలో తెలిసి నైపుణ్యంతో గనక కలపగలిగితే ఆ తర్వాత బ్రతుకు ఆనందంగా మధుమయంగా మారిపోతుంది. అత్త మామ, అక్క బావ, భర్త మరిది అందరూ భోజనానికి ఒకే పంక్తిలో కూర్చుంటే ఆ వడ్డించేటువంటి స్త్రీ అందరికీ అన్ని పదార్థాలు సమంగా వడ్డిస్తుంది. కానీ భర్తకు వడ్డించేటప్పుడు పదార్థంతో పాటు ఇంకేదో కూడా వడ్డిస్తుంది. ఏమిటది? ప్రేమ. ఇది ఆమె వడ్డనలో కూడా చాలా సుస్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంటుంది. ఆమె చూపుల మొదలుకొని గరిట చలనం వరకు ప్రతి చోట ఇది సుస్పష్టంగా మనం దర్శించగలుగుతూ ఉంటాం. ఇది ప్రేమ. అంటే అందరితో పాటుగా పదార్థం వడ్డిస్తూ ఉండినా ఆ పదార్థంతో పాటు భర్తకు ప్రత్యేకంగా ప్రేమను వడ్డించింది. ఇదే ప్రేమ అందరికీ పంచగలిగితే, అది అలా ఉంచి భర్తకి పెట్టేటప్పుడు ఆ భర్తలో భగవంతుని గనక దర్శించి పెట్టగలిగితే ఆ భర్త కళ్ళల్లో నుండి భగవంతుడు తొంగి చూస్తాడు. అదే ప్రేమతో అందరికీ పెట్టగలిగితే, అందరినీ చూడగలిగితే అది విశ్వ ప్రేమగా మారిపోతుంది. ఇదే విశ్వ ప్రేమ అంటే. కనుక ప్రేమ ఎక్కడైనా కలిసిపోతుంది. కానీ ఎక్కడ కలపాలో అక్కడే కలపాలి. పరమాత్మలోనే విలీనం చేయాలి ప్రేమను. అక్కడే లగ్నం చేయాలి, నిమగ్నం చేయాలి. ఇదే భక్తి. కనుక భక్తి కొరకు సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. భక్తికి ఒక్కటే ప్రేమను రంగరించుకుంటే సరిపోతుంది. కొందరు భగవంతుణ్ణి తండ్రిగా భావించి పూజిస్తారు, మరికొందరు తల్లిగా భావించి ఆరాధిస్తారు. తల్లిదండ్రుల్ని ప్రేమించడానికి, భగవంతుణ్ణి తల్లి తండ్రిగా ప్రేమించడానికి తేడా ఏమిటి? ఏమీ లేదు.
ప్రేమ రూపమైనటువంటి భక్తిని కలపడమే. ఇది గనక జరిగిందంటే ఆ తర్వాత అంతా జరిగిపోతుంది. శ్రీకృష్ణ పరమాత్మను బిడ్డగా ప్రేమించే భాగ్యం, సేవించే అదృష్టం దేవకి వసుదేవులకు, నంద యశోదలకు ప్రాప్తించింది. ఇదే వాత్సల్య భక్తి. కృష్ణ తిథి అష్టమి, సమయం అర్ధరాత్రి. ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో ఆదమరిచి పడుకొనుంది. దేవకీ వసుదేవుల పుణ్యఫలం పరమాత్మ దేవకీదేవి ఒడిలో మేల్కొని అలా చూస్తూ ఉన్నాడు. గగనములో అర్ధచంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు. భూమాత భాగ్యమేమో భూమి మీద పూర్ణచంద్రుడు కృష్ణచంద్రుడు దర్శనమిస్తూ ఉన్నాడు. దేవకీదేవి ప్రసవించింది. ఇంతకీ కృష్ణుడు పుట్టినట్లేనా? ఏమో. కృష్ణుడు దేవకీదేవికి ప్రథమ సంతానం మాత్రం కాదు, ఇప్పటికే ఆవిడ 6 మందికి జన్మనిచ్చినటువంటి తల్లి. కానీ గతంలో ప్రసవించడానికి, ఇప్పుడు ఈ బిడ్డను ప్రసవించడానికి చాలా తేడా ఉంది. పూర్వం బిడ్డల్ని కన్నప్పుడు ఎంతో దుఃఖంతో, బాధతో, రోధిస్తూ, కన్నీళ్లను కురిపిస్తూ, గట్టున పడేసినటువంటి చేప ఏ విధంగా అయితే గెలగల తన్నుకుంటూ ఉంటుందో ఆ విధంగా విలవిలలాడుతూ బిడ్డల్ని కన్నది దేవకీదేవి. కానీ ఈరోజు పరిస్థితి ఆ విధంగా లేదు. నిద్రపోయినటువంటి వాడు మేలుకొని కళ్ళు తెరిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా పరమాత్మని ప్రసవించడం జరిగింది. ఎందుకో తెలుసా? పూర్వం ప్రారబ్ధవశాత్తు వచ్చినటువంటి బిడ్డలకి జన్మనిచ్చింది. కానీ శ్రీకృష్ణుని యొక్క జన్మం అలాంటిది కాదు. ఇది ప్రారబ్ధాధీనమైనటువంటిది కాదు. ఎందరో ప్రార్థనను ఆలకించి మరెందరో ప్రారబ్ధాలను తుడిచేందుకు, కడిగేందుకు ఆవిర్భవించినటువంటి దివ్యావతార మూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని అది లీలావతారం. అర్ధరాత్రి సమయాన పరమాత్మ ఆవిర్భవించాడు. అవిసి పువ్వు శరీర కాంతితో చతుర్భుజుడై శంఖ చక్ర గదా పద్మాలను చేతులందు ధరించి దివ్యంగా శోభిస్తూ పరమాత్మ జన్మించాడు. నిషీధే, రాత్రిపూట అర్ధరాత్రి సమయంలో తమ ఉద్భూతే జాయమానే జనార్దన మునయః దేవాః ముదాన్వితాః. తమ ఉద్భూతే, కారు చీకట్లు కమ్మినటువంటి నిషీధే అర్ధరాత్రి సమయంలో జాయమానే జనార్దన, జనులందరికీ ఆనందాన్ని ప్రసాదించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టగానే మునయః మునులు, దేవాః దేవతలు, ముదాన్వితాః దివ్యానందాన్ని పొందారు అని వర్ణించింది వ్యాస భాగవతం. పరమాత్మ ఆ విధంగా ఆవిర్భవించాడు. బిడ్డ రూపంలో గోచరిస్తున్నటువంటి పరమాత్మను చూడగానే వసుదేవుడు 2 చేతులెత్తి నమస్కరించాడు. విదితోసి భవాన్ సాక్షాత్ పురుషః ప్రకృతే పరః కేవల అనుభవానంద స్వరూపః సర్వబుద్ధిదృక్. హే భగవాన్, సమస్తమైనటువంటి బుద్ధి వృత్తులకు సాక్షి ప్రకాశించేటువంటి పరమాత్మవు నీవు. సత్య జ్ఞానానంద స్వరూపుడివి, ప్రకృతికి అతీతమైనటువంటి వాడివి, సాక్షాత్తు పురుషోత్తముడివి. ఈ విధంగా నిన్ను చూస్తూ ఉన్నాను. ధన్యోస్మి, నా జీవితం చరితార్థమైంది అని వసుదేవుడు పరమాత్మకు నమస్కరించాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులు గత జన్మంలో ఏ విధమైనటువంటి తపస్సులు చేశారో ఆ తపఫలంగా తాను ఈనాడు ఎట్లా బిడ్డగా అవతరించాడో ఇవన్నీ కూడా వాళ్ళకు సుస్పష్టంగా విశదపరిచాడు. దేవకి వసుదేవులు పుణ్యాత్ములు, ధన్యాత్ములు, కృతపుణ్యపుంజులు, తపోధనులు. కనుకనే కారాగృహంలో బంధింపబడి ఉన్న కేవలం భగవంతుని యొక్క ధ్యానంలోనే వాళ్ళ జీవితాన్ని గడిపారు. అందువల్ల పరమాత్మ వాళ్ళకి బిడ్డగా జన్మించాడు. బ్రతుకులో బాధలు తప్పవు. బాధలు మనిషికి కొత్తవి కావు, కష్టాలు నూతనంగా వచ్చేవి కావు, కన్నీళ్లు అందరికీ పరిచయమైనవే. కానీ బ్రతుకులు బాధల్లో కూరుకుపోతూ ఉన్నా బుద్ధిలో ఎవరైతే పరమాత్మను నింపుకొని ధ్యానిస్తూ ఉంటారో అటువంటి వారికి పరమాత్మ తోడై రక్షిస్తూ ఉంటాడు, నీడై చల్లగా కాపాడుతూ ఉంటాడు. ఆ విధంగానే గజేంద్రుని ఉద్ధరించాడు, జటాయువును తరింపజేశాడు, శబరిని కనికరించాడు, కరుణించాడు. అట్లాగే ద్రౌపదిని కనికరించి ఉద్ధరించాడు,
ఆయన యొక్క కటాక్షానికి ఆ తల్లి నోచుకుంది. నిండు సభలో పండ్ల తొక్కలు ఒలిచినట్లుగా దుష్టుడైనటువంటి దుశ్శాసనుడు ద్రౌపది యొక్క ఒలువలు ఒలుస్తున్నటువంటి సమయంలో దీనదయాళుడు భక్తవత్సలుడైనటువంటి పరమాత్మ తల్లి బిడ్డను ఎట్లాగైతే తన యొక్క గర్భంలో దాచుకుంటుందో కాపాడుతుందో ఆ విధంగా ద్రౌపదిని రక్షించాడు. ఈ దివ్యమైనటువంటి సన్నివేశాన్ని సంత్ సూరదాస్ పరవశించి గానం చేశాడు. सुनेरी मैंने निर्बल के बल राम, सुनेरी मैंने पिछली साख बरो संतन की आड़े सवारो कामा, पिछली साख भरो संतन की आड़े सवारो कामा, सुनेरी मैंने द्रुपद सुता निर्बल भयता दिन गहलाए निज धाम, द्रुपद सुता निर्बल भयता दिन गहलाए निज धाम, दुशासन की भुजा थकित भई वसन रूप भय श्याम, वसन रूप भय श्याम, सुनेरी मैंने దేవకి వసుదేవుల ముందు నరుని రూపంలో నారాయణుడు శోభిస్తున్నాడు. మానవ రూపంలో మాధవుడు గోచరిస్తూ ఉన్నాడు. భగవంతుడు బిడ్డగా కనిపిస్తూ ఉంటే ఆ సత్య స్వరూపాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో తల్లడిల్లిపోతున్నటువంటి దేవకీదేవి ఏం చేయాలో అర్థం కాక భగవంతుడిగా చూడాలన్నా బిడ్డగా చూడాలన్నా ఆవిడికి అర్థం కాకుండా ఉంది. బిడ్డగా ప్రేమిస్తామా అంటే చతుర్భుజుడైనటువంటి నారాయణమూర్తి గోచరిస్తూ ఉన్నాడు. భగవంతుడిగా ప్రేమిస్తామా అంటే ఒక్కసారి హృదయంలో నుంచి పెళ్ళుబికి ముంచుకొస్తూ ఉన్నటువంటి ఆ పుత్ర వాత్సల్యంతో ఆమె మనసు ముద్ద ముద్దగా తడిచిపోతూ ఉంది. ఏం చేయాలనో అర్థం కాలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ చేతులెత్తి నమస్కరించారు. అప్పుడు పరమాత్మ వాళ్ళ యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకొని యువామాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత చింతయంతౌ కృతస్నేహౌ యాస్యేదే మద్గతిం పరాం అని చెప్పాడు. మీరు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఒక ఉపాయం చెబుతూ ఉన్నా. ఏమిటో తెలుసా? నేను గనక మీకు భగవంతుడిగా కనిపిస్తూ ఉంటే నా బిడ్డే భగవంతుడు అని భావం చేయండి. లేదా నేను గనక మీకు బిడ్డగా తెలుస్తూ ఉంటే భగవంతుడే బిడ్డగా అవతరించాడు అని భావన చేయండి. కావలసింది ఏమిటంటే మీ మనసు నా యందు లగ్నమై ఉండడమే. పుత్రభావేనా బ్రహ్మభావేనా ఏ విధంగా అయినా పర్వాలేదు అనేటువంటి యొక్క సత్యాన్ని వాళ్ళకి తెలియజేయగానే వాళ్ళ హృదయాలు సంతృప్తి చెందాయి. పరమాత్మ కళ్ళ ముందు కనపడుతూ ఉండినా కానీ తల్లి హృదయం గనక ఎందుకో ఆమె హృదయంలో బాధ భయం చేరిపోతూ ఉన్నాయి.
ఈ పరమాత్మకి దుర్మార్గుడైనటువంటి కంసుల వల్ల ప్రమాదం వాటిల్లుతుందేమోనని, నాయన ఈ యొక్క చతుర్భుజుడిగా కనిపిస్తున్నటువంటి నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకో, మామూలుగా కనిపించు. ఉపసంహార విశ్వాత్మ అదో రూపం అలౌకికం శంఖచక్ర గదా పద్మ శ్రియాజుష్టం చతుర్భుజం. ఈ శంఖ చక్ర గదా పద్మాలతో చతుర్భుజుడుగా కనిపిస్తూ ఉన్నావు తండ్రి, దీనిని ఉపసంహరించుకొని సాధారణంగా మానవాకృతిలో గోచరించు అని తల్లి ప్రార్థించగానే సామాన్యమైనటువంటి రూపంతో 2 కాళ్ళు 2 చేతులతో దివ్యంగా శోభిస్తూ మానవుడుగా స్వామి మనకు కనిపించాడు అక్కడ. ఇప్పుడు చెబుతాడు, మీరు ఇలా భయపడుతూ ఉన్నారు గనక నన్ను తీసుకెళ్లి నందగోకులంలో ఉంచండి అనేటువంటి ఉపాయాన్ని కూడా తెలియజేస్తే వసుదేవుడు ఆ బిడ్డని తల మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే తల మీద వసుదేవుడు వాసుదేవుడిని పెట్టుకున్నాడో అంతే సూర్యరశ్మి చీకట్లను ఎలాగైతే చీల్చుకుంటూ పోతుందో అలాగే తలుపులు వేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండినా, తాళాలు వేసినటువంటి తలుపులు ఉండినా వాటంతట అవే తెరుచుకున్నాయి. అంతే పరమాత్మని ఎప్పుడైతే బుద్ధిలో మనం ధరిస్తామో కారాగృహ ద్వారాలే కాదు కైవల్య ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అనేది మహాత్ముల యొక్క అనుభవం. ఇప్పుడు వసుదేవుడు బయలుదేరుతూ ఉన్నాడు. పుట్టిన కొద్ది క్షణాల్లోనే దూరమైపోతున్నటువంటి బిడ్డను చూచి గాలి వానకు చెలించేటువంటి వృక్షంలాగా, కదిలిపోయేటువంటి చెట్టులాగా దేవికి చెలించిపోతూ ఉంది. తెగిన తీగలాగా కూలబడిపోయింది. వసుదేవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. తాను ఒంటరిగా ఉంది. చెరసాలలో ఇంకా ఎవరూ లేరు. బోరున విలపిస్తూ ఉంది. కన్నా, అమ్మను వదిలి వెళుతున్నావా నాన్న? నన్ను ఏకాకిని చేస్తున్నావా తండ్రి? కన్నా, నీ ముద్దు ముచ్చట్లకు నోచుకోలేనటువంటి దౌర్భాగ్యురాలని నాయన కన్నాను. ఏ లాభం? నీకు ఏమీ పెట్టలేని దాన్ని, సుఖ పెట్టలేని దాన్ని, ఆట బొమ్మలు కొనిపెట్టలేని దాన్ని. కానీ కన్నా, ఒక్క మాట చెబుతాను వింటావు? తెల్లని చల్లని నా మనసు ఉంది, అది నీకు ఇస్తా, దాంతో ఆడుకు. నా హృదయం అనేటువంటి వెన్నను నీకు సమర్పిస్తా, దాన్ని అందుకు. మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా. మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా. మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. వెన్న పూస పెట్టి నిన్ను దాచుకొందు నాలో, వెన్న పూస పెట్టి నిన్ను దాచుకొందు నాలో, వడ్డి బాస చేసి నన్ను వదిలిపోకురా. మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా. మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా.
ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా, ఎవరు లేక మిగిలియున్నా నిన్నే నమ్ముకున్నా. వమ్ము చేసి పోకురా బ్రతకలేను కన్నా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్న తెల్లనైనా మనసు నాకుందిరా. అనుకూల ప్రతికూలాలు జీవితంలో తప్పు. అసలు ప్రతికూలం అనేదే లేకపోతే అనుకూలం అనేటువంటి పదానికే అర్థం లేదేమో. దుఃఖం అనేదే లేకపోతే సుఖం ఎలా ఉంటుందో, సుఖంలో ఆనందం ఎలా ఉంటుందో ఎలా తెలుస్తుంది? ఎండలే లేకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి? ఎంతటి వారికైనా ఎడబాటులు తప్పవేమో. కన్నంత మాత్రాన కలిసి ఉండాలి అని ఎక్కడుంది? ఉన్నవే ఉంటాయి. అవి కూడాను ఎప్పుడూ మనతో ఉంటాయని, మనవిగా ఉంటాయని చెప్పలేం. కొందరికి అదృష్టాలు కలిసి వస్తాయే గాని ఎక్కువ కాలం నిలవవు. అవి కనుమరుగవుతూ కన్నీళ్లను తోడు చేసి మరీ వెళ్తాయి. కలతలు మంచివి కాకపోవచ్చు, కానీ కన్నీళ్లు చెడ్డవి కావు. కన్నీళ్లలో తొణికిసలాడేది ఆ కమనీయ స్మృతులే. భగవంతుడి బిడ్డగా పుట్టినా దేవకికి బాధలు తప్పలేదు, దుఃఖం దూరం కాలేదు. అంతే. ప్రారబ్ధాలు ఆడిస్తూ ఉంటాయి, పరిస్థితులు ఆడుతూ ఉంటాయి. ప్రేక్షకుల్లాగా జీవులు చూస్తూ ఉండవలసిందే. ఇవి అర్థం చేసుకునేందుకు ఉన్నవే గాని మార్పు చేసేందుకు కాదు, ఆవేదన చెందేందుకు కాదు. ప్రారబ్ధం దుఃఖాన్ని పంచితే పరమాత్మ ఆ దుఃఖాన్ని సహించే శక్తిని, భరించే యుక్తిని మనకు అనుగ్రహించాడు. అదే శ్రీరామ రక్ష. ఇదే గనక లేకపోతే గుండెలు పగిలిపోయి ఉండేవేమో. ఇదంతా భగవంతునికి అనుగ్రహం. శ్రీకృష్ణ పరమాత్మ గోకులానికి వెళ్ళాడు. దుర్భరమైనటువంటి బాధను ఒకవైపు దేవకి అనుభవిస్తూ ఉంది, మరొక వైపు కృష్ణ ధ్యానాన్ని నిరాటంకంగా సాగిస్తూ ఉంది. బ్రతుకులో ఏది జరిగినా పర్వాలేదు, బుద్ధిలో పరమాత్మ దూరం కాకుండా ఉండాలి. తదేవ అవలోకయతి తదేవ చింతయతి. ఆమె కళ్ళల్లో కృష్ణుని యొక్క రూపమే మిగిలిపోయింది. ఆమె యొక్క మనసులో కృష్ణుని స్మరణే నిలిచిపోయింది. ఇదే కావాలి, ఇదే జీవితంలో, ఇదే దేవికి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉండేటువంటి వాత్సల్య భక్తి, ఏ క్షణం కూడా దూరం కానిటువంటి పవిత్రమైనటువంటి అనుభూతి. కృష్ణుడు మధురకు దూరమయ్యాడు, మధుర చేదుగా మారిపోయింది. పరమాత్మ గోకులంలో ప్రవేశించాడు. ఇప్పుడు ఆ నంద గోకులం ఆనంద గోకులంగా ఎలా మారిందో తర్వాత ప్రవచనంలో చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.